ఏంట్రా డబ్బులు కావాలా? అవును సార్. చదువుకుంటారా? అవును సార్. నేను అంత అదోలా కనపడుతున్నాను ఏంట్రా? కాదు సార్. నేనేమన్నా పోనే ఇస్తావులే బాబాయ్, నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు? ఇచ్చే వారిని మొత్తాన్ని పోలీస్ అయిపోయావు, డ్యూటీలో జాయిన్ అయిపోయావు. అంతా నీ చలవే కదా బాబాయ్. ఏం చలవా బొంగు, నువ్వు వెళ్ళావు, వీళ్ళు వచ్చారు. వీడికేమో కప్పులు కడగడం రాదు, ఆడికి టేబుల్ తోడడం రాదు, దానికేమో దాని ముడ్డి మూతి కడుక్కోవడం రాదు. అన్ని నేనే చెయ్యాలి. వీళ్ళకి పని నేర్పు. సర్లే పదండ్రా. ఊరక నీళ్ళ ముంచి తీయటం కాదు, ప్రతిదీ తీసి శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పెట్టాలి. సరేనా? అలాగే. రండి రా, కడు బాబాయ్. చిన్నపిల్లల చేత పనులు చేపిస్తున్నావు, బాల కార్మికులు. రేపు నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేస్తావా? నన్నే అరెస్ట్ చేస్తావా? ఎరా గతిలాగేమో అన్న పట్టమన్నా దగ్గరికి రావడం, కడుపు నిండేకేమో బాల కార్మికులు కడుతూ గుడ్డును అరెస్ట్ చేస్తావా? చేరా, దమ్ముంటే అరెస్ట్ అయ్యి నన్ను ఎక్కడే కూర్చున్నాను. రా చెయ్యి. ఆయన అంతేలే, మీరు కడగండి రా. एक मिनट ఇంకో షోరూమ్ ఓపెన్ చేస్తున్నా కదా. అలాగే బాయ్ మాట్లాడతాడు. తల్వార్, మొన్న ఎలక్షన్ లో ఆ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చావు? మరి నన్ను మర్చిపోయావే? మీరు అడుగుతారు నాకు తెలియదు భయ్. మొన్ననే ఖలీద్ మనుషులు వచ్చి 50 లక్షలు తీసుకెళ్లారు. దేశంలో లేని ఆడికి అంత ఇస్తే లోకల్లో ఉన్న నాకెంత ఇవ్వాలి? 1 crore. 1 week టైం. యారే, ఇతని పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్, 2 పిల్లలు. ఇది వీడి కార్ నంబర్, సెల్ నంబర్. వీడిని 50 వరకు అడగొచ్చు. వీడి సినిమా ప్రొడ్యూసర్, వరుసగా 3 హిట్లు. బసరేస్తాలే. నాగేష్, ఆడెవడో ప్రొడ్యూసర్ అంట చూడు. This is the way they operate. First batch, just collect information. డబ్బున్న వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ప్రాపర్టీస్ ఏమిటి, ఫోన్ నంబర్ ఏమిటి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకో బ్యాచ్ జస్ట్ వార్నింగ్ ఇస్తారు. ఎయిదర్ పర్సనల్ గా వెళ్ళి కలుస్తారు, ఆర్ ఓవర్ ద फोन they just give धमकी. तेरी शूटिंग 70% हो गया ना? अगर तुम हमारे पैसा नहीं दिया तो तेरी हीरोइन को सेट से उठा लूंगा और हीरो को वही ठोक दूंगा. వీళ్ళు కాకుండా థర్డ్ బ్యాచ్ షూటర్స్. డబ్బు ఇవ్వకపోయినా మాట వినకపోయినా రూత్లెస్ గా చంపేస్తారు. మన డిపార్ట్మెంట్ కున్న 2 హెడ్ఏక్స్, ఖలీద్, తల్వా. లాస్ట్ 15 years నుంచి ఖలీద్ ఇండియాకి రాలేదు, బట్ మలేషియా నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అలాగే తల్వా లాస్ట్ 15 years నుంచి ఇక్కడే ఉండి ఆపరేట్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు అడ్మిట్, షేమ్ ఆన్ us. ఇంతవరకు ఎవరూ దొరకలేదు. కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. కేవలం భయపెట్టి. దే ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. మనం వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? కమాన్, గో హెడ్. సమ్వన్ ప్లీజ్ గో హెడ్. వాళ్ళు భయపెడితే మనం కూడా వాళ్ళని భయపెట్టాలి సార్. నేను చెప్పేది అందరికి కామెడీగా అనిపించచ్చు సార్, బట్ ఇట్ వర్క్స్. మనందరం మనుషులం ప్రాణాలు పోతాయన్న భయంతో భయపడుతున్నాం. కానీ మనందరం ఒకటి మర్చిపోతున్నాం, మనకి వార్నింగ్ ఇచ్చేది కూడా మనుషులే. ఉన్ లోగోं को भी धमकी देना पड़ता है सर. బాబాయ్, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ టోపీది. అసలు ఈ పోలీసు జీవితం అంటేనే గొడ్డు శాకిరి బాబాయ్. ఇవాళ దేశమంతా 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా డబ్బున్న వాళ్ళందరూ తాగి తందనాలు ఆడుతుంటే మన కాపలా. ఇలా ప్రతి పండక్కి అకేషన్ కి కాపలాలతోనే సరిపోతే ఇక పోలీసులు మందెప్పుడు తాగాలి? ఇక మన జీవితాలు ఇంతేనా? ఇప్పుడేంటి, నువ్వు మందు అవుతావా? అంతే బాబాయ్, తలో పెగ్గేసుకుంటాం. తాగినట్టు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా బాబాయ్. నేను మీ ఎస్ఐని. నేను నీ బాబాయిని 10 నిమిషాలు బ్రేక్, డ్యూటీ దిగిపోతాం, వెంటనే జాయిన్ అయిపోతాం. బాబా చాలు చాలే, ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. సర్లే కానీ సెలవు చేయండి సార్కి. ఈ నాటకాలు చాలు కానీ తొందరగా వెళ్ళండి. థ్యాంక్స్ బాబాయ్. మో తొందరగా రండి. గోపి, గోపి, ఓ గోపి, స్టూపిడ్ గోపి, ఎక్కడ ఉన్నావు? ఆల్రెడీ అందరూ వచ్చేసారు. లిసన్ టు మీ, వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్టీ. ఏంటి నంబర్ కావాలా? రాసుకో రాసుకో రాసుకో. 1804 రెడ్ శాంట్రో. తొబ్బించుకో, అక్కడ ఉంది. ఏంటి ఇచ్చేసావా? వాట్?
గోపి వాట్స్ రాంగ్ విత్ యు? గోపి, ఇప్పుడు గాని నువ్వు నాకు కనబడితే అయిపోతావు. ఎతవా గోపి. షట్. గోపి, అరగంటలో హాఫ్ అన్ అవర్ లో మిమికరీ ఆట ఇక్కడ ఉండాలి. ఏంటి లేడా? ఎక్స్క్యూజ్ మీ, డు యు మైండ్? మైండ్ చూడు చూడు, ఎక్స్క్యూజ్ మీ. పోలీస్ జీప్ కనిపిస్తుందా? పోలీస్ ని నా ముందే జీపుని కొడుతున్నావు, తంతున్నావు, నలిపేస్తున్నావేంటి? నేనా? ఎప్పుడు? ఏం అబద్ధాలు ఆడుతున్నావు? నీ పేరేంటి? మీకు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి తెలుసా? పేరేంటో చెప్పు. పవిత్ర. ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ సార్, ఇవాళ 3 ఈవెంట్స్ నేనే ఒప్పుకున్నాను. మా టెన్షన్స్ మాకుంటాయి కదా సార్. నేను అడిగింది నువ్వేం చేస్తుంటావో చెప్పు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ సార్. సిటీలో ఆల్ ఈవెంట్స్ మొత్తం A to Z. ఎలాగలో ఏడు. ఇంకెప్పుడు పోలీస్ జీప్ని ఇలా తన్నబాక, సరేనా? బా. సార్ ఏంటి తీసుకా బా. మీ ఎస్ఐ ఎవరు? కార్లు కనిపించాలా? నేనే ఎస్ఐని. ఓ, మీ కానిస్టేబుల్స్ ఎక్కడా? రౌండ్స్ కి వెళ్ళారు. ఓ, ఎనీ డౌట్స్? రౌండ్స్. హలో డేజీ గారు, ఇక్కడ పార్టీలు ఎవరో గర్ల్స్ అటాక్ చేశారు సార్. వీళ్ళని ఎవరు పట్టుకున్నారు? కొత్త ఎస్ఐ గారు సార్. ఎవరు? సార్. ఒక్కడివేనా? అవును సార్. నీ దగ్గర ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? అయిపోయినాయి సార్. ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయడం లేదా? లేదు సార్. గైడ్లైన్స్ చదవలేదా? ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయకపోతే ఎలా? అరవింద్. ఎస్ సార్. నీ దగ్గర ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇతనికి ఇచ్చి అకౌంట్లో రాయి. ఓకే సార్. గోదా. లోడ్ చేయి. సార్. లేపే. సార్. ఐ సెడ్ షూట్ దెమ్. చూడకుండా కలిచావేంటి? ఇక్కడే కదా సార్ ఉన్నారు, పారిపోలేరు కదా. రేపురా మాట్లాడదాం. ఓకే సార్. ఓ కమ్. కూర్చో. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ గ్రౌండ్ లేదు, సోలో ఆర్ఫన్ సార్. ఓ, ఆఫీస్ పెడతావా? ఏం ఆఫీస్ సార్? ఇక్కడ ఖలీద్కు ఆఫీస్ ఉంది, తల్వార్కు ఆఫీస్ ఉంది. నువ్వు పెట్టే ఆఫీస్ ఈ 2 ఆఫీసుల్ని లేపేయడానికి. సార్, నిన్ను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ప్రమోట్ చేస్తా. నీకు 4 అసిస్టెంట్స్ ఇస్తా. నువ్వు చంపాల్సిన లిస్ట్ ఇస్తా. లిస్ట్ మొత్తం లేపేయాలి. ఖలీద్ తల్వార్ని భయపెడతానన్నావుగా, దమ్ముంటే భయపెట్టు. ఈ గ్యాంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇంట్లో ఎలకల్లాంటి వాళ్ళు. మన కళ్ళ ముందు పరిగెత్తున్నా ఏమీ చేయలేం, కర్ర పట్టుకుని కొట్టలేం. కానీ ఓ చిన్న ఎలకల బోన్ పెడితే ఓ ఎలకొచ్చి పడుతుంది. సో ఈ ఎలకల్నెప్పుడు ట్రాపే చేయాలి. ట్రాప్ దెమ్, షూట్ దెమ్. ఇవి నీ దగ్గర ఉంచు. ఇది శాటిలైట్ ఫోన్. అబ్రాడ్ నుంచి ఖలీద్ మాట్లాడితే ఇది మోగుతుంది. ఆ కాన్వర్సేషన్లన్నీ నువ్వు వినొచ్చు. అది ఖలీద్ అని గ్యారంటీ ఏంటి సార్?
ఇండియా నుంచి అబ్రాడ్కి ఏ నెట్వర్క్ నుంచి కాల్ వెళ్ళినా త్రూ బిఎస్ఎన్ఎల్ నుంచే వెళ్తుంది. ఇండియన్ గవర్నమెంట్ హాస్ రికార్డెడ్ ఖలీద్స్ వాయిస్. సో ఎప్పుడైనా ఖలీద్ మాట్లాడితే వాయిస్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై అవ్వగానే ఇది మోగుతుంది. ఫోన్ నంబర్ ట్రేస్ చేయలేంగానే వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు వినొచ్చు. గాట్ ఇట్? ఎస్ సార్. రాజేష్, బాయ్స్, హీస్ యువర్ ఆఫీసర్ గంగారాం. దిస్ ఇస్ రాజేష్. హలో సార్. కిరణ్, సార్. సుబ్బు హలో సార్. అండ్ శ్రీకాంత్. హలో సార్. ఓకే, రేపు ఆదివారం పోలీస్ అకాడమీకి వచ్చి రివార్డ్ తీసుకో. ఏ రివార్డ్ సార్? నిన్న నువ్వు చంపిన గ్యాంగ్స్టర్స్ ప్రతి హెడ్ మీద 3 lakhs రివార్డ్ ఉంది. టోటల్ 9 lakhs. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పెట్టండి, ఆఫీస్ త్వరగా పెట్టండి. ఓకే సార్.